వెల్కమ్ టు R3 Warriors ఛానల్. నా పేరు మంజరి. నా పేరు హేమ. నా పేరు అలిత్య. సో ఈ రోజు అయితే మేము ఒక మిస్టీరియస్ అబాండన్ హారర్ హౌస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మాకు న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం గైస్. సో ఆ లొకేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ జరిగే కథ ఏమిటో మీకు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ గో. సో హాయ్ గైస్, మేమైతే లొకేషన్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపల ఎలా ఉంటది అనేసి కూడా చూద్దాం. చాలా గట్టిగా ఉంది గాయ్స్, చాలా గట్టిగా ఉంది. ఇక్కడ గుండం కూడా ఉంది, తిద్దాం. ఇక్కడైతే చాలా గట్టిగా కొయ్యండి అందరూ. ఇప్పుడైతే మేము లోపలికి వస్తాం అండ్ లోపల ఏముంది అనేది మనం చూద్దాం. అండ్ లెట్స్ గో. హేమ చూడండి, హేమ చాలా భయంగా ఉంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఏదో గృహ కనిపిస్తుంది అన్నమాట. ఈ గృహ నుంచి అలా వెళ్ళాలి, ఏముంటది అనేసి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్ హేమ, కమాన్ హేమ, నథింగ్ టు బి అఫ్రేడ్. మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. అండ్ ఇంకా లోపలికి ఉందన్నమాట. అండ్ ఇంకా లోపలికి ఉంది అదిలో. అండ్ ఇక్కడ ఏదో కనిపిస్తుంది, ఏంటో చూద్దాం. సో గాయ్స్, ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది. సో మేమైతే ఇది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. వాట్ ఇస్ దిస్? మనం దాక్కుని పోదాం. సో గాయ్స్, మీరు చూస్తున్నారు కదా వీడియోలో నుంచి ఎంత భయంకరంగా ఉందో. మాన్స్టర్ ఇప్పటికీ ఏంటో తినేయట్లేదు. ఇంతకీ ఆ మాన్స్టర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. సో గైస్, వెళ్ళిపోదాము. సో మా చెల్లి అయితే ఏడుస్తుంది. మా చెల్లి ఆడుకామా. సో గైస్, మేము కదులుతున్నాము. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. చాలా భయంకరంగా వచ్చింది. ఓ మై గాడ్, ఎంతో విలువైన వజ్రాలు గైస్. ఓ మై గాడ్, చూసారా ఫ్రెండ్స్? గ్రీన్ ఎమరాల్డ్ అండ్ పింక్ అండ్ వైట్. ఇది పింక్ రూబీ. ఓ మై గాడ్, ఇంత విలువైన అసలు ఇక్కడ ఉన్నాయని మాకు తెలియదు గైస్. అవును ఫ్రెండ్స్. వావ్ హేమ, చూడు హేమ, వజ్రాలు. ఇలాంటి వజ్రాలు ఎన్నో చూసాను నేను. ఇవన్నీ అలా అన్నది కూడా హేమ, ఇవి చాలా కాస్ట్లీ. సో ఇప్పుడు ఈ డైమండ్స్ గురించి వదిలేండి. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ ఎవరు ఏదో శబ్దాలు వస్తున్నాయి గైస్. సౌండ్స్ ఏవో వస్తున్నాయి గాయస్. సో మన దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏంటనేసి. మనం అసలు భయపడుకోరు ఫ్రెండ్స్. సో గాయస్, ఇక్కడైతే సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఇది అసలు ఏంటో చూద్దాం. ఇవన్నీ సవాల్ గాయస్. చాలా భయంగా ఉంది గాయస్. ఇప్పుడు అసలు ఈ గుహకి రావడం మా తప్ప నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ మొత్తం డెడ్ బాడీస్ ఉన్నాయి గాయస్. ఎవరు టచ్ చేశారు? ఎవరు ఉన్నారు ఇక్కడ గాయస్? సో గాయస్, ఇప్పుడైతే మా బ్యాక్ సైడ్ ఎవరో టచ్ చేశారు. ఏంటో కూడా తెలియట్లేదు. అయితే కిందకి వచ్చేస్తున్నాం గాయస్. మనం కిందకి దిగిపోతే ఇంకేం టచ్ చేస్తారో ఏంటో. మేము ఎందుకు వచ్చేసాను, నిన్న ఆ వీడియో ఆపినందుకు కారణం ఏంటంటే మా చెల్లికి తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగాయి. అందుకే తనకి సెటరేట్ అయిన తర్వాత వద్దాం అనుకున్నాము. ఈ రోజు సెటరేట్ అయింది. సో ఈ రోజు వచ్చేసాము. ఈ రోజు ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాము. సో లెట్స్ గో. మన గృహ లోపలికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. ఏంటో నెగిటివ్ ఫుడ్స్ అటాచ్ చేస్తున్నాయి. అక్క నాకు తలనొప్పి వస్తుంది, నాకు ఏదో పిలుస్తున్నట్టు
హేమ నీదేంటి? హేమ బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావా? నా చేతల్లో చచ్చిపోతారా? హేమ హేమ అసలు నాకు ఏమైంది? హేమ నేను కళ్ళు ఎక్కడ పడిపోయింది? నాకు అసలు ఏమైంది? పర్లేదే అమ్మ, లేగు. ఏం కాలేదు. ఏం పర్వాలేదులే అక్క. పర్లేదు హేమ. ఇక్కడ ఏదో మ్యాప్ కనిపిస్తుంది నాకు. హేమ ఈ మ్యాప్ ఏంటో చూడు ఒకసారి. ఇదేదో రూట్ లాగా ఉంది కానీ వెనకట్ల ఏదో ఉంది. అదేదో భాష మనకి ఏం అర్థం కావట్లేదు. ఇదేం భాష? అదేదో భాష మనకు అర్థం కాలేదు. మరి మిల్లే రూట్ వచ్చింది. కేవ్ అంటే ఇప్పుడు మనం ఉన్నది కదా, కేవ్ లోపలికి వచ్చాం మనం. సో ఎలాగన్నా ఎగ్జిట్ అవ్వాలి. పదండి గైస్, ఎలాగన్నా వెళ్ళాలి. లెట్స్ గో. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. పద, ముందుకు వెళ్ళాలి. చెల్లి ఏం పాస్ చేయని అవసరం లేదు చెల్లి, పద. ఇక్కడ శబ్దాలు వస్తున్నాయి, మనం వీళ్ళకి ట్రూత్ చూపించాలి. పదండి, మనం మ్యాప్ ద్వారా వెళ్దాం. సో గైస్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాం గైస్. మ్యాప్ మాకు చాలా లక్కీగా దొరికింది.